కస్బా వార్తలకు స్వాగతం. ఉనికి కోసం బీఆర్ఎస్ ఆర్భాట సమావేశాలు, జెండా ఆవిష్కరణలు. వరుసగా 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నికైన గూడెం మహిపాల్ రెడ్డి 100 కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికో తెలియదు, క్వారీ కేసులో నుంచి తప్పించుకోవడానికో కాపాడుకోవడానికో తెలియదు, కానీ రాజకీయ భవిష్యత్తునిచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరడం, అక్కడ సరైన ప్రాతినిధ్యం లభించకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడైన హరీష్ రావుతో మంతనాలు సాగిస్తూ బీఆర్ఎస్లో తిరిగి పునఃప్రవేశానికి చేస్తున్న ప్రయత్నాలను స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే పార్టీ ఆవిర్భావం అంటూ జెండా ఆవిష్కరణలు, సమావేశాల ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అగ్రనాయకులు ఉన్నట్లు జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశాలతో తేటతెల్లమవుతుంది. దానికి తోడు గూడెం మహిపాల్ రెడ్డి సహోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయడంలో అందులో ఉన్న మర్మం తెలియని కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు అన్న విషయం పారిశ్రామిక ప్రాంత ప్రజలు గట్టిగానే చర్చించుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోర్టు కేసులు, లీగల్ చిక్కులు గూడెంకు ఏర్పడితే ప్రత్యామ్నాయంగా సహోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని రెడీమేడ్గా తన వారసుడుగా గూడెం చేసుకుంటున్నట్లు బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు అనడం కొసమెరుపు.